డయాబెటిస్ ఇప్పుడు ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లంగా మారింది. ఇది చాలా యంగ్ ఏజ్ లోనే పీపుల్ ని ఎఫెక్ట్ చేస్తోంది. మాధవ్ బాగ్ లో ఈ సిట్యుయేషన్ ని షుగర్ రీడింగ్స్ తో క్యాలిక్యులేట్ చేయరు. కానీ చాలా మంది అడగని క్వశ్చన్ ఒకటి ఉంది. డయాబెటిస్ అంటే జీవితం అంతా మందులతో నంబర్స్ ని కంట్రోల్ చేయడం మాత్రమేనా, లేదా సరైన అప్రోచ్ ఉంటే దీన్ని రివర్స్ చేయడం పాసిబులా? మాధవ్ బాగ్ లో డయాబెటిస్ రివర్సల్ అంటే సడన్ గా మందులు స్టాప్ చేయడం కాదు. ఇది షుగర్ పెరగడానికి కారణమైన ప్రాబ్లమ్స్ ని ఫిక్స్ చేస్తారు. సరైన ఆహారం లేకపోవటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, అధిక బరువు, స్ట్రెస్, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, ఇర్రెగ్యులర్ లైఫ్ స్టైల్, వీటి వల్ల మన బాడీలో మెటబాలిజం ఇంబ్యాలెన్స్ ఉంటుంది. మాధవ్ బాగ్ వైజాగ్ హాస్పిటల్లో డయాబెటిస్ రివర్సల్ అప్రోచ్ 4 ముఖ్య పిల్లర్స్ మీద నడుస్తుంది. ఫస్ట్ వన్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని ఎర్లీగా గుర్తించడం. సెకండ్, పర్సన్ కి తగ్గట్టు డైట్ ని కరెక్ట్ చేయడం. థర్డ్, రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ. అండ్ ఫోర్త్, కంటిన్యూస్ డాక్టర్ మానిటరింగ్. ఈ ప్రాసెస్ వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ ఇంప్రూవ్ అవుతుంది అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ న్యాచురల్ గా కంట్రోల్లోకి వస్తాయి. మందులు డిసీజెస్ ని క్యూర్ చేయవు, సిమ్టమ్స్ ని మాత్రమే మేనేజ్ చేస్తాయి. శరీరం బాగుపడితే మందుల మీద ఆధారపడటం తగ్గుతుంది. మీకు తెలుసా, మనిషి శరీరంలో స్వయంగా నయం చేసుకునే శక్తి ఉంటుంది. కానీ నిరంతరం మందులు వాడటం, సరైన ఆహారం లేకపోవటం, స్ట్రెస్ వలన ఆ శక్తి క్రమంగా తగ్గిపోతుంది. మాధవ్ బాగ్ అప్రోచ్ లో డయాబెటిస్ ని జస్ట్ కంట్రోల్ చేయడమే కాదు, దాన్ని రివర్స్ చేయడం అనే క్లియర్ గోల్ ఉంటుంది. ఇది మ్యాజిక్ కాదు, ఇది ఒక శాస్త్రం, క్రమశిక్షణ మరియు నిరంతర ప్రయత్నం కలిసి ఇచ్చే రిజల్ట్.